హాయ్ ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో మనం గమనిస్తే కనుక ఒక అందరికీ తెలిసినటువంటి మరి అందరూ చదువుతున్నటువంటి మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరి 11వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చును. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే ప్రభువుని అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రభు గురించి తెలుసుకోవాలి అనే ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు చక్కని మాటతో మనల్ని ఈరోజు బలపరుస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు కూడా పొందుకును అనే మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మన పరలోకమందున్నటువంటి తండ్రి మనకు మంచి ఈవులను సిద్ధపరిచాడట. హెఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటకు మరి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మరి ఇవన్నీ ఎవరు పొందుకుంటారు? ఎవరికి ఆశీర్వాదాలు అంటే, మరి ఆయనను వెంబడిస్తూ, ఆయనను మరి స్తుతిస్తూ, ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకొని మన వాటన్నిటినీ విడిచిపెట్టి, ఒకసారి చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందిడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. చూడండి, మారు మనస్సు పొందుడి అని చెప్పుచు యేసు ప్రభు వారు చెప్తున్నారు, మారు మనసు పొందండి, మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటించాడు. మారు మనసు పొందుడి అని ప్రకటించినటువంటి ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాట మరి ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, మరి అన్ని విషయాల్లో కూడా మనకి దేవుడు సహకారిగా ఉన్నటువంటి ప్రభు మరి మారు మనసు పొంది ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు కావాలి. మారాలి, మన బ్రతుకు మన జీవితం మారాలి అంటే మొదట దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మనము మారాలి, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎంతసేపు కూడా అడుగుడి అన్నాడు కదా, తట్టుడి అన్నాడు కదా, వెదకుడి అన్నాడు కదా అని ఏం వెతుకుతున్నావు, ఏం తడుతున్నావు, నువ్వు ఏం అడుగుతున్నావు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది మరి అనేకమైన విషయాలు అడుగుతారు, కానీ ప్రభువా నాకు మారు మనసు, ప్రభువా నేను మారాలి, నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా, నేను మారుతాను, నేను నూతన పరచబడతాను, క్రీస్తునందు నూతన పరచబడతాను అనే ఒక తలంపు చాలామందికి లేదు. ఈ రోజున చాలామంది వ్యసనాలు గుండా పోతూ ఉన్నారు, భయంకరమైనటువంటి వ్యసనాలు గుండా పోతూ వ్యభిచారము, మరి గంజా, ఇంకా రకరకాలైనటువంటి వ్యవహారాలు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం నీకు అనుగ్రహించుతానన్నాడు. మారు మనసు పొంది ప్రభు దగ్గర మనం ఒప్పుకొని, రిపెంటెన్స్ అంటారు కదా, పశ్చాత్తాపము. రిపెంటెన్స్ అంటే నువ్వు మారడానికి ప్రభు దగ్గర, ప్రభువా నా పూర్వ పరిస్థితి ఇదిగో ఇప్పటివరకు నేను ఇలా ఉన్నానయ్యా, ఇది మంచిది కాదని నాకు అనిపిస్తూ ఉంది, నేను నీ సన్నిధిలో ప్రభువా నీ యొక్క సన్నిధానంలో నేను ఒప్పుకుని వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు నుంచి ఒక నూతన సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా, మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ప్రభు కనికరం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అలాగే చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. మన తండ్రి పరిపూర్ణుడు కనుక, మన తండ్రి ఎట్టివాడై ఉన్నాడో, ఏమండి మన తండ్రి పరిపూర్ణుడు అంట. కాబట్టి మనల్ని కూడా పరిపూర్ణులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన
మనం పరిపూర్ణంగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనం కూడా మరి మన హృదయాన్ని ఆయనకి ఇస్తే మనం మారు మనసు పొందుకుని ప్రభునందు ఆశీర్వదించబడతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విమర్శించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. ఈ భూమి మీద చాలామందికి మనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐదరు సేవకులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మరి మన మెంటర్స్ అంటాం కదా, మరి మనల్ని నడిపించేవారు ఉంటారు కొంతమంది. ఏమండి, వారు బుద్ధి చెప్పేవాళ్ళే ఉన్నారు. వారు వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటే కనుక మన మార్గాన్ని మనం తెలుసుకుని మార్చుకుంటే మనం నూతన సృష్టి. హల్లెలూయా, నూతన పరచబడతాం. రిపెంటెన్స్ అంటే అదే పశ్చాత్తాపము. ఏమండి, పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? మనం ఒప్పుకోవాలి. ఎవరో కూడా తమను తాము ఒప్పుకోరు. తమ పనులు ఇది తప్పురా బాబు అంటే ఎవరు ఒప్పుకోరు. ఏమండి, నువ్వు చేసేది తప్పురా నాయనా, ఇది ఇలా నడవకూడదు అని చెప్తే ఎవరు ఒప్పుకోరు, ఆలోచన కూడా చేయరు. మీరేంటి నాకు చెప్పేది, అవునా? లేదు, అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ప్రియులారా గమనించండి. మరి అక్కడ అంటున్నాడు చూడండి, మరి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విమర్శించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేమంట మనం. ఆయన బుద్ధి చెప్తున్నాడు, ఆయన మనకి నేర్పిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఏమండి, ఆయన మాట వింటే మనం ఆశీర్వదించబడతామని ఆయన ఎంతగానో మరి మనకి తెలియపరుస్తున్నాడు తన సేవకుల ద్వారా, ప్రవక్త ద్వారా. మరి వాక్యము ద్వారా ఉపయోగించి వాక్యము ద్వారా మనల్ని వెలిగిస్తున్నటువంటి ప్రభు దగ్గర మనము పశ్చాత్తాపడి ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి మరి మన ప్రభు చెంత ఉంటే నిశ్చయముగా ఈ మాట మనలో నెరవేరుతుంది. ఏ మాట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. హల్లెలూయా. 11వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చింది. మంచి ఈవులను పొందుకోవాలి అంటే మొదట పశ్చాత్తాపడాలి, మొదట ఒప్పుకోవాలి, పాతవన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుకి నీ హృదయమునివ్వాలి, ప్రభు దగ్గర నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ప్రభు పాదముల దగ్గర నువ్వు నిలబడి ప్రభు పాదం పట్టుకుని అడిగి నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడైనా మంచి ఈవులను ఇస్తాడంట ప్రభు. కాబట్టి ప్రియులారా గమనించండి, మారు మనస్సు పొందుడి అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. మనమందరం పరిపూర్ణంగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు, పరిపూర్ణులుగా చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి మీ హృదయంలో మరి వ్యర్థమైనది చెత్త అంతా తీసివేయండి, మీ బుర్రలో చెత్త అంతా తీసేయండి, ప్రభువుని వేడుకోండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి, ప్రభువుని అడగండి. ప్రభు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇక దేవదిగో తండ్రి, ఈ వాక్యము ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ప్రభువనైనా జ్ఞానం తెచ్చుకుని ప్రభువా నిత్యముగా పరలోకములో ఏ ఆశీర్వాదములు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భూమి మీద కూడా ప్రభు వారు పొందుకున్నట్లుగా మారు మనసు పొందుకుని, అయ్యా ప్రభువా యేసయ్యా నువ్వు చెప్తున్నావు మారు మనసు పొందుడి అని. అవును ప్రభువనైనా, మారు మనసు పొంది ప్రభువా పశ్చాత్తాపడి ప్రభువా ఇదిగో మరి వారు నీకు వారి హృదయములు ప్రభు ఎదిగో తండ్రి అర్పించినాడలా దేవ నిత్యముగా వారు దీవించబడతారు, నిత్యముగా వారు వెలిగించబడతారు, నిత్యముగా వారు ప్రభా సువర్ణము వలె మారుతారు ప్రభా. అయా వారి కొరకు మంచి ప్రభు ఎదిగో తన ఈవులను సిద్ధపరచావు గనక నీ బిడ్డలు ప్రభా మంచి ఈవులు పొందుకోవడానికి వారి నడకను, వారి ప్రవర్తనను, వారి ఉద్దేశం, వారి తలంపును ప్రభు మార్చుకుని అయా ఇదిగో నీ చిత్తమునకు వారు లోబడి ప్రభా ఇదిగో తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి ప్రభా నడుచుకుంటూ ప్రభా మేలులు అనుభవించడానికి నాయన అయా ఇదిగో తండ్రి కీడు నుంచి తప్పించబడి ప్రభా మేలులు వారు పొందుకుని వారును వారి కుటుంబంలోను ప్రభా క్షేమముగా ప్రభా అయా ఇదిగో తండ్రి అయా వారు చక్కగా వారు నడుచుకోవడానికి మీరు సహాయం చేయమని అయా దుష్టుడు వారి ఆశీర్వాదం దొంగిలించకుండా, వారి సమయాన్ని, వారి బలమును, వారి ఆరోగ్యమును దొంగిలించకుండా అయ్యా వారి చుట్టూ మీ కంచి వేసి క్షేమమును దయచేయమని, నీ కాపుదల భద్రత వారికి దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి జీసస్ బ్రైట్ మినిస్ట్రీస్. మరి జేబిఎం లోకేష్ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోని పూర్తిగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.